ఓహో! తన్ బేబీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. సినిమా విషయానికొస్తే ముచ్చటగా మూడో 'రాడ్' సినిమా ఇది. లాస్ట్ 3 డేస్‌లో నేను చూసిన ప్రతి సినిమా 'రాడ్' సినిమాలే అవుతున్నాయి. 'కూలీ'తో ఒక మాదిరి 'రాడ్' దిగితే 'వార్'తో కోలుకోలేని 'రాడ్' దిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో ఇంకో 'రాడ్'. ఈ సినిమానైనా 2 సినిమాల్ని మర్చిపోయేలా చేస్తుందనుకుంటే ఈ సినిమా కూడా అదే బాపతి. ప్లాట్ విషయానికొస్తే కథ చెప్పడానికి వచ్చి తన లవ్ స్టోరీని హీరోకి చెప్తే తర్వాత ఏమైందనేదే సినిమా. అసలు సినిమాలో హీరోకి 2 లవ్ స్టోరీస్ ఉంటే ఆ 2 లవ్ స్టోరీలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు చూడంగానే లవ్ చేసుకోవడం ఏంటో. సైగలు, లిప్ లాక్స్ మళ్ళీ వెంటనే చిన్న పిల్లల్లా గొడవ పడ్డం. ఏంటండి ఇది? ఓ ఫీలింగ్ కానీ, లవర్స్‌కి మధ్య వచ్చే సీన్స్ కానీ ఏది బాగోదు. సినిమా హీరో ఇంత సింపుల్‌గా విడిపోయారా? మళ్ళీ వెళ్లి కలు అనడం. హీరో మళ్ళీ వెళ్లి హీరోయిన్‌ని కలవడం. అసలు లవ్ స్టోరీయే బొక్క అనుకుంటే దానికి తోడు స్టోరీ ఒకటి. ఒక్క రాడ్ రొటీన్ స్టోరీ. హీరోకి పాస్ట్‌లో 2 లవ్ స్టోరీలు ఉంటాం. అవి ఏంటి? ఏం జరిగిందనే చిన్న పాయింట్‌ని సాగదీసి అటు ఇటు తిప్పి 2, 3 సాంగ్స్ పెట్టి 2 లిప్ లాక్స్ పెట్టేసి అదే లవ్ స్టోరీ అయిపోద్ది అన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు సింపుల్ స్టోరీ ఉన్న లవ్ స్టోరీని ఎలా తీసేవారు? ఆ ఫీలింగ్ ఇప్పుడొచ్చే లవ్ స్టోరీలో ఎందుకు రావడం లేదో అర్థం అవ్వట్లేదు. యాక్టింగ్ వైస్ అందరూ డీసెంట్‌గా యాక్ట్ చేశారు. బీజీఎం అండ్ మ్యూజిక్ ఓకే. ఓకే. సినిమా నాకైతే నచ్చలేదు. మీరు చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.